గుడ్ మార్నింగ్. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎదగకపోవడానికి కారణము కొన్ని మార్పులు మన జీవితంలో జరగకపోవడం వల్ల. అనేక సార్లు నేను చెప్పాను, మనం దేవుని సన్నిధిలో అయ్యా నాకెందుకు జాబ్ ఇవ్వట్లా? నా జీవితంలో ఎందుకు ఎదుగుదల లేదు? నా జీవితంలో ఎందుకు ఎప్పుడు ఇలాగే ఉన్నాను? ఇంకా నేను కిందకెళ్ళిపోతున్నానే తప్ప ఎదుగుదల లేదని దేవుడిని అడుగుతానే ఉంటాము. దేవుని మీద నిందేస్తానే ఉంటాము. అదేదో ఆయన రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మనం ఆయన్ని క్వెషన్ చేస్తూ ఉంటాము. కానీ మన లైఫ్‌లో ఒక్క అలవాటు కూడా మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండం. ఒక్క గంట ఎర్లీగా లెగడానికి సిద్ధపడము. ఒక గంట ఎక్స్‌ట్రా కష్టపడడానికి మనం ఇష్టపడము. మనకున్న అలవాట్లను మనము పోగొట్టుకోవడానికి ఏమాత్రం కూడా మనం ముందడుగు వేయము. మన మార్పు కొరకు మనం ఒక్క పని కూడా చేయము. కానీ అన్నీ దేవుడే చేయాలని ఆశపడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని ఫన్నీ ప్రేయర్ రిక్వెస్ట్స్ వస్తూ ఉంటాయి. నేను బాగా దేవునిలో ఎదగాలని నా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. అదేమన్నా డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? నువ్వు దేవునితో ఒక రిలేషన్షిప్‌ని, బాండ్‌ని నువ్వు బలపరుచుకోవడానికి నేను ప్రార్థన చేయటం ఏంటి? నువ్వు కదా దేవునితో స్థిరంగా ఉండాల్సింది. నువ్వు కదా దేవునితో ఎక్కువ సమయం గడపాల్సింది. నువ్వు కదా విశ్వాసంలో బలపడాల్సింది. ఈ రోజున ఎలా అయితే మన జీవితం బాగుపడడానికి ఒక మార్పు జరగాలో, అలాగా మనము దేవునిలో రక్షింపబడడానికి జీవితంలో ఏదో కొన్ని మెరుగుపరుచుకుంటే సరిపోదు. జీవితాన్నే మార్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆయన ఒక సందర్భంలో ఆయన పరలోక రాజ్యం గురించి బోధించినప్పుడు, ఆ బోధను విన్న నికోదేము అనే ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడగడానికి ప్రయత్నం చేస్తాడు. నేను పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్ళాలి? ఎందుకంటే నేను ఒక పరిసయ్యుడిని, పాత నిబంధనలో ఉన్న ఆ ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ అన్నీ కూడా నేను పాటిస్తాను. మనకు తెలిసినవి కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే. కానీ ఆ 10 ఆజ్ఞలు మరింత స్పెసిఫిక్‌గా రాసి మోషే రాసిన 5 ధర్మశాస్త్రాల్లో ఉన్న ప్రతి రూల్‌ని కూడా లెక్కబెడితే దాదాపు 613 రూల్స్ వస్తాయంట. అంటే ఆల్మోస్ట్ 613 కమాండ్‌మెంట్స్, నాట్ 10 కమాండ్‌మెంట్స్. సో ఆ యొక్క పరిసయ్యులు నంబర్ 1 పర్ఫెక్షనిస్ట్‌లుగా ఉంటారు. ఏ ఒక్క నియమాన్ని కూడా పొల్లు పోకుండా వారు పాటిస్తూ ఉంటారు. ఆ 613 కమాండ్‌మెంట్స్‌లో పండుగలకి సంబంధించినవి, ఫెస్టివల్స్‌కి సంబంధించినవి ఉంటాయి. డైట్‌కి సంబంధించినవి ఉంటాయి. సాక్రిఫిషియల్ బలులకు సంబంధించినవి ఉంటాయి. శరీర పరిశుభ్రతకు సంబంధించినవి ఉంటాయి. జడ్జిమెంట్ న్యాయానికి సంబంధించినవి ఉంటాయి. ఇలాగా వాళ్ళు ఏరి మొత్తం 613 కమాండ్‌మెంట్స్ రాసుకొని, ఈ 613లో ఏ ఒక్కటి మిస్ అయినా పరలోక రాజ్యం మిస్ అయిపోతామేమోననే భయంతో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నేను పరలోక రాజ్యానికి ఎలా ప్రవేశించాలి? వాట్ కెన్ ఐ డూ టు బెటర్ మై సెల్ఫ్? హౌ కెన్ ఐ డూ ఇట్ బెస్ట్? హౌ కెన్ ఐ బీ పర్ఫెక్ట్? వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడెంట్ ఐ డూ? నేను ఏం చేయాలి? ఏం చేయకూడదు? నేను ఎలా నన్ను మెరుగుపరుచుకోవాలి అని అంటే యేసుక్రీస్తు వారు మెరుగుపరుచుకోవడం కాదయ్యా, నీలో ఉన్న పాత మనిషి చచ్చిపోవాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యాన్ని చూడలేడు. God is not looking to improve you. God is looking to transform you. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒక నూతన జన్మను గురించి మనం మాట్లాడుకుంటే, పాత జన్మకి కొత్త జన్మకి ఏమాత్రం పొంతన ఉండదు. ఏదో ఈ సినిమాల్లో, సీరియల్లో ఈ పుట్టినోడే మళ్ళీ పుట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టుగా చూపిస్తారు. ఒకే పోలికలో ఉన్నట్టుగా చూపిస్తారు. కానీ అదంతా నిజం కాదు. ఒకడు క్రొత్తగా జన్మించారంటే పాత జన్మకి కొత్త జన్మకి సంబంధమే ఉండదు. మాట మారిపోద్ది, క్రియ మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది, పరిస్థితులకు రియాక్ట్ అయ్యే విధానం మారిపోద్ది, రూపము, రంగు, రుచి అన్నీ మారిపోతాయి కదా. ఈ రోజున యేసుక్రీస్తు మనలో అటువంటి మార్పును కోరుకుంటాడు. మీకు అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాస్ట్ 10 ఇయర్స్గా మీరు ఒకే ఫోన్ వాడుతున్నారా? ఐ డోంట్ థింక్ సో. పోనీ పాస్ట్ 5 ఇయర్స్గా అదే ఫోన్ వాడుతున్నారా? కొంతమంది. పాస్ట్ 3 ఇయర్స్గా అదే ఫోన్ వాడుతున్నారా? మేబీ. చాలామంది వాడుతూ ఉండొచ్చు. ఇది నాది పాస్ట్ 3 ఇయర్స్ నుంచి, 3.5 ఇయర్స్ నుంచి ఇదే ఫోన్ వాడుతున్నాను. అయితే కొన్నిసార్లు ఆండ్రాయిడ్స్ కానీ, ఐఫోన్స్ కానీ బాగా ఎక్కువ యూసేజ్ చేసినప్పుడు, అంటే మన ఫొటోస్ నిండిపోయి, మన యాప్స్ ద్వారా స్టోరేజ్ నిండిపోయి, ఇవన్నీ జరిగినప్పుడు ఫోన్ ఆటోమేటిక్గా స్లో అవ్వడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు ఆండ్రాయిడ్ ఫోన్స్లో అన్నెసెసరీ యాప్స్, లేకపోతే దానికి సంబంధించిన ఆ డేటా అంతా కూడా సెల్ ఫోన్లో వచ్చేసినప్పుడు ఆ ర్యామ్ సరిపోక ఫోన్ స్లో అయిపోవడం ప్రారంభిస్తుంది. మనం అనుకుంటాము, ఈ ఫోన్ మళ్ళీ స్పీడప్ చేసుకోవడం ఎలాగా? హౌ డు ఐ ఇంప్రూవ్ దిస్ ఫోన్స్ పర్ఫార్మెన్స్? ఫోటోలు డిలీట్ చేసుకుంటాము, వీడియోలు డిలీట్ చేసుకుంటాము.
లేకపోతే కొన్ని కొన్ని అనవసరమైన యాప్స్ అన్నీ చూసుకొని డిలీట్ చేసుకుంటాము. కొన్నిసార్లు ఏం చేసినప్పటికీ కూడా స్పీడ్ మాత్రం పెరగదు. కొన్నిసార్లు అప్డేట్ వస్తుంది, సాఫ్ట్‌వేర్ అప్డేట్. ఈ అప్డేట్ చేసిన తర్వాత మనకి ఫోన్ స్పీడప్ అవుద్ది అనుకుంటాం. కానీ అప్డేట్ చేసిన తర్వాత కూడా అవ్వదు. ఆ టైంలో మనం అనుకుంటాము, ఇంక ఈ ఫోన్ నాకు నచ్చట్లేదు, చాలా స్లోగా ఉంది, పని అవ్వట్లేదు, కాబట్టి లెట్స్ గెట్ అ న్యూ ఫోన్. సో 5 ఏళ్ల క్రితం కొన్న ఫోన్‌ని పట్టుకొని మీరు ఆ యొక్క స్టోర్‌కెళ్ళి మీరు అంటారు, నాకు ఈ 5 ఏళ్ల క్రితం కొన్నాను ఈ ఫోను, ఇట్లాంటి ఫోన్ ఇంకోటి ఇవ్వు, దీనికి లాగే ఉండాలి అని అంటారా? ఎంత మాత్రం అనరు. అసలు దీనికి సంబంధమే ఉండకూడదు. నాకు లేటెస్ట్ ఫోన్ కావాలి, స్నాప్‌డ్రాగన్ చిప్‌తో కావాలి, లేదా A12 చిప్‌తో కావాలి, నాకు 256 జీబీ మెమరీ స్పేస్ ఉన్నది కావాలి, నాకు లేటెస్ట్ కావాలి, 24 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్. అసలు ఆ పాత ఫోన్‌కి కొత్త ఫోన్‌కి సంబంధమే ఉండకూడదు. అంత కొత్తగా ఉండేలా చూసుకొని తీసుకుంటాం మనం. తీసుకొని దానిలో మనం అన్నీ మళ్ళీ యూసేజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు, అబ్బా! ఇది ఎంత బాగుందో, ఎంత మాత్రం నా ఫోన్ ఉంటే, నా పాత ఫోన్ అయితే ఎంత టైం తీసుకునేదో స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయడానికి, నా పాత ఫోన్ అయితే ఒక టెక్స్ట్ పెట్టడానికి ఎంతసేపు పట్టిద్దో, ఒక వీడియో ప్లే చేయాలంటే ఎంతసేపు బఫర్ అయ్యేదో, ఇది ఎంత ఫాస్ట్‌గా ఉంది. ఇట్ ఈస్ నథింగ్ లైక్ మై ఓల్డ్ ఫోన్ కదా. ఒక ఫోన్ మార్చేటప్పుడే మనం ఎంత డిఫరెంట్‌గా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఈ రోజున మరి నీ బాప్తీసానికి ముందు జీవితము, తర్వాత జీవితము అంత వ్యత్యాసం ఉందా? నీతో సహవాసం చేసేవాళ్ళు, హీ ఈజ్ నథింగ్ లైక్ హిస్ ఓల్డ్ పర్సన్. హీ డజంట్ టాక్ లైక్ ఎన్ ఓల్డ్ పర్సన్. వాడు బాప్తిసం ముందు ఎలా ఉండాడో అలా లేడు, అలా మాట్లాడట్లా, అలా రియాక్ట్ అవ్వట్లా. చాలా కొత్తగా ఉంది ఇతనితో మాట్లాడుతుంటే, చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడే, అసలు కోపమే కనపడట్లేదే, దేవుని గురించి మాట్లాడుతున్నాడే. ఏదైనా మార్పు కనపడుతుందా మన బిఫోర్ లైఫ్కి, ఆఫ్టర్ లైఫ్కి? ఈ రోజున ఆ మార్పు కనపడితేనే నువ్వు పరలోక రాజ్యాన్ని చూడగలుగుతావు. నీలో ఆ మార్పు కనపడితేనే యేసు నీలో తిరిగి మళ్ళీ జన్మించినట్టు లెక్క. ఒకటి జీవితంలో పశ్చాత్తాపం లేకుండా, ఒక జీవితంలో యేసుని రక్షకుడిగా అంగీకరించకుండా, ఒకరి జీవితంలో పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా, యేసుతో సహవాసం చేస్తూ ఆయనతో జీవితాన్ని కట్టుకోకుండా బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి రక్షింపబడనట్లే. ఈ లోకం అనుకుంటుంది నీళ్ళలో ముంచి లేపేస్తే కన్వర్ట్ చేస్తారు. లేదు. కన్వర్షన్ షుడ్ హ్యాపెన్ టు యువర్ సోల్, నాట్ టు యువర్ బాడీ. నీ హృదయం కన్వర్ట్ అవ్వాలి, నీ శరీరం కాదు, నీ ఆత్మ కన్వర్ట్ అవ్వాలి. ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే ఇట్ షుడ్ ట్రాన్స్ఫార్మ్. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, దేవుని నమ్ముకొని కూడా ఇంకా లోకానుసారంగా జీవిస్తుంటే ఎప్పటికీ నరకంలో యుగ యుగాలు జీవిస్తారు. దేవుని అంగీకరించామని మీకు మీరే భ్రమలో ఉంటూ, ఒకవేళ రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, కానీ జీవితంలో ఏ మార్పు లేదంటే కనుక మీ పాత జీవితాన్ని అలాగే క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. యేసుక్రీస్తు చెప్పారు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీ భారమును నేను తీసుకుంటా అంటున్నాడు. మీ పాప భారం ఇంకా దేవునికి ఇవ్వకుండా మీరే మోస్తూ ఉంటే కనుక మీరు ఇంకా పాపల కిందే లెక్క. ఈరోజు ఒక్కసారి ప్రార్థించండి, దేవుని అడగండి, ప్రభువా నాకు నిజంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుంది, నిజంగా నేను నీ వాడిగా అవ్వాలనుంది అని ప్రార్థిస్తూ ఈరోజు ప్రారంభించండి. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ అన్ ఇంప్రూవ్మెంట్, గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ అ బెటర్మెంట్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ. నీలో ఒక నూతన మార్పును చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎట్లాంటి మార్పు అంటే పాత వ్యక్తికి కొత్త వ్యక్తికి సంబంధమే ఉండకూడదు. అట్లాంటి బిడ్డగా నువ్వు మారాలని దేవుని యొక్క ఆశ. గాడ్ బ్లెస్ యూ.